అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 26 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్‌లో ఎవరైనా చూస్తున్నట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో 100% సిద్ధహస్తులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీ సమస్యలకు తగిన పరిష్కారం గురువుగారి దగ్గర అయితే తెలుసుకోండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారిని మనం గమనించినట్లయితే రేపటి రోజున వీరి మనసుకు ఒక గాయం అయితే అవ్వబోతుంది. ఈ రాశి గల వారు చాలా గర్వంగా పైకి కనిపిస్తారు, కానీ లోపలైతే చాలా ఏం జరిగినా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వరు. కానీ లోపల మాత్రం చాలా ప్రతి విషయాన్ని అయితే లోతుగా ఆలోచిస్తూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అందుకే వీరిని ఒంటరిగా అనుభవిస్తూ ఉంటారు. రేపటి రోజున వీరు ప్రత్యేకంగా రేపటి రోజున సాయంత్రం 4 గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఒకటి కాదండి, రెండైతే ఒకటి తర్వాత ఒకటి వీరు ఒక చెడు వార్తలు అయితే వినవలసి వస్తుంది. అదృష్టం అయితే కాదండి, ముందే నిర్ణయించబడిన ఒక ముఖ్యమైన మార్గం అయితే మీరు గమనించుకోవాలి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు మొత్తం అయితే క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. ఎవరైనా కూడా వెంటనే అసలు నమ్మరు. ఒకసారి నమ్మితే మాత్రం పూర్తిగా వారిని, వారి యొక్క గౌరవాన్ని, వారి యొక్క మర్యాదలను, అభిమానాన్ని అన్ని గౌరవిస్తూ ఉంటారు. ఎవరైనా గెలుచుకున్నట్లే ఒకసారి అయితే మీరు మాత్రం ఎవరిని వదిలిపెట్టే మనస్తత్వం అయితే కాదు. ఎవరైనా కానీ నమ్మిన వారిని మోసం చేయాలనే భావన వీరికి ఉండదు. కొన్నిసార్లు తెలియక కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అయినా కూడా మరి యొక్క రాశివారు ఎలాగైనా సరే సరి చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకైతే వ్యక్తులను చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడా వీరి మాటల్లో కానీ, వీరి యొక్క శాసనంలో కానీ, వీరి యొక్క ఆలోచనలో కానీ వీరి యొక్క గౌరవం అనే భావన మాత్రం ఉండదండి. మరి రేపటి రోజున వచ్చే వార్తల వలన వీరి యొక్క మౌనాన్ని పరీక్షించే వార్తలు కూడా కొన్ని ఉండబోతున్నాయి. మరి ఒక్కసారిగా కూడా ఇది జరిగే పరిస్థితులు అయితే మీరు చూసి ఆశ్చర్యపోయే రీతిలో మరికొన్ని పరిస్థితులు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ముఖ్యంగా సాయంత్రం 4 గంటల తర్వాత వీరి యొక్క ఎనర్జీలో, వీరి యొక్క శక్తిలో మార్పులు అనేవి మీరు గమనించబోతున్నారు. సాయంత్రం 4 దాటిన తర్వాత వీరు ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా అయితే మారిపోవడానికి మీరు గమనిస్తారు. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా, ఇది వాట్సాప్ ద్వారా రావచ్చు, ఒక మెసేజ్ ద్వారా రావచ్చు. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీకు ఇచ్చేటువంటి ఒక మాట వల్ల ఈ మూడిట్లో ఏదైనా కానీ ఒకటి మీ మనసుకు గట్టిగా అయితే కలిసి గడ్డి వస్తుందని చెప్పుకోవచ్చు. మొదటి చేదు వార్త అని చెప్పాలి. చేదు వార్త వినేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. మీకు రావాల్సిన అవకాశం చివరి క్షణంలో ఆగిపోవటం కూడా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఖచ్చితంగా నాకే రాసిపెట్టి ఉంది, ఇది ఇక వచ్చేసినట్లే, నువ్వు దేని గురించి ఆలోచించిన అవసరం లేదు, నాకు లేదు అన్నంత భావనలో అయితే మీరు ఉండి ఉంటారు. కానీ ఇక్కడే వస్తుంది అసలైన ట్విస్ట్. అది మీ చేతికి రావడానికి ముందు మీరు అనుకున్న కారణంతో చేజారిపోయే అవకాశం కూడా ఉంది. ఇది ఎక్కడా కాదు, మీ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడానికైతే కాదు, మరి మీకు జరుగుతున్నటువంటి కొన్ని గ్రహస్థితుల కారణంగా అయితే కొన్ని వాస్తవాలు చెప్పడానికైతే జరుగుతుంది. అయితే కొందరు నలుగురుంటారు, కొందరికి తప్పే అదృష్టం ఒక నక్షత్రం వలన కొంతమందికి కొంత అదృష్టం అనేది కలిసి వస్తుంది. కొంతమంది చేయి దాకా వచ్చి జారిపోతుంది. అట్లానే ఏదైనా సరే రాసి ఉంటే మన దాకా వస్తుంది. రేపటి రోజున వీళ్ళకుండే పాజిటివ్ అంతా కూడా ఒక అవకాశం ఉంటుంది. అయితే ఈ వార్త ఎందుకు ఎక్కువగా తగులుతుందంటే మాత్రం దానికి కారణం అయితే దానిపై మీరు ఎక్కువ ఎందుకు అయితే షాకింగ్ తెలుస్తుందని అంటే దాని కారణం మాత్రం దానిపై ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు. దాంతో భవిష్యత్తులో ప్లాన్ కూడా చేసుకుంటారు. ఇతరులకు కూడా చెప్పారు. దాన్ని ఇంకా మీ చేతికి వచ్చేసరికి చాలా టెన్షన్కి లోనవుతూ ఉంటారు. అలాగే ఆల్రెడీ మీకు ఇతరులకు అందరికీ కూడా మీకు ఇది నాకు కైవసం అవుతుంది, ఇది నాకు చేతికి వస్తుందని చెప్పుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ వార్త విన్న వెంటనే మీ ముఖంలో నవ్వు మాయమైపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భావన కూడా మీ మనసులో ఏర్పడడం అనేది కూడా జరుగుతుంది. చాలా కామన్గా గమనించవచ్చు. అయితే రేపటి రోజున ఇంకొక చేదు వార్త ఏందంటే కనుక మొదటి వార్తలోనే రోజు అయిపోలేదు. వెంటనే వచ్చే 2 వార్తలైతే మీకు చాలా దగ్గరగా అయినటువంటి ఒక స్నేహితుడు కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువు కావచ్చు, లేదా మీరు నమ్మినటువంటి ఒక నమ్మకస్తుడు కావచ్చు, మీ సహోద్యోగి కావచ్చు, మీతో ఎంతో కాలం పనిచేసిన వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మీరు వినే మాట ఒక హృదయాన్ని అయితే గాయపరుస్తుంది. అక్కడ అసలు షాక్ మొదలవుతుంది. మొదటి చేదు వార్తకి, రెండో చేదు వార్తకి ఒకే పరీక్ష కారణం అయితే మీకు తర్వాత అర్థమవుతుంది.
అంటే మీకు నష్టం చేసిన వ్యక్తి మీ దగ్గరే ఉన్నాడు. అయితే మూడో చేదు విషయం ఏంటంటే కనుక మీకు మరీ ముఖ్యం, ఇది బయటకు కనిపించదు కానీ లోపల మాత్రం చాలా తీవ్రంగా జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా అసలు నిద్ర పట్టదు, ఆలోచనలు ఆగవు. నేను తప్పు చేశాను అనేటువంటి ఒక భావన, ఒక ప్రశ్న మీ మనసులో ఎప్పుడూ విదులుతూనే ఉంటుంది. ఇక మూడో చేదు విషయం ఏందంటే గనక ఆత్మవిశ్వాసాన్ని కుదిపేస్తుందనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ముఖ్యంగా ఈ యొక్క రాశివారు కొన్ని విషయాలు మీకు చాలా బాధ కలిగించేలాగా మారబోతున్నాయి. రేపటి రోజున ఎందుకంటే ఏ విషయాలకైనా మీ యొక్క స్పందన చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే స్పందిస్తారో అదే విధంగా మిగతా రోజున కూడా డిసైడ్ చేయడంలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా చూస్తే రేపటి రోజున మీకు కోపం చాలా త్వరగా వస్తుంది. అది కోపంతో మాట్లాడే మాటలు సంబంధాలు పాడవుతాయి కనుక కుటుంబంతో నిర్ణయం తీసుకుంటే మరీ కష్టం జరుగుతుంది కనుక మీరు కోపంలో తీసుకునే నిర్ణయాలు మాత్రం నష్టాలు వస్తాయి. ఈ యొక్క రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా గుర్తుపెట్టుకోవాలి. కోపాన్ని మాత్రం చాలా వరకు మీరు జాగ్రత్తగా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇది శాపమా లేదా హెచ్చరిక అనేది మీకు అర్థం కాదు. ఇది శాపం మాత్రం కాదు. మీకు ఒక శిక్షాకాలం అని అయితే ఎందుకైతే మీకు ముందుగా హెచ్చరిస్తున్న, జీవితాన్ని గమనించడానికి ముందే వచ్చిన ఒక శుభవార్త అని అనుకోండి. మీకు ఒక చిన్న అవకాశం లాంటిది. మీ చుట్టూ ఉన్నవన్నీ కూడా నిజం కాదని మనుషులు ఈ రేపటి రోజున మీకు మెల్లగా మీరు బయటపడటం కూడా జరుగుతుంది. అయితే మరీ ముఖ్యంగా కూడా ఈ యొక్క చేదు వార్తలో దాగి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లాభం కూడా మీకు బయటకు బాధ, నిరాశ, ఒంటరితనం కనిపిస్తున్న లోపల మోసం చేసే వాళ్ళ గురించి మీకు విముక్తి అయితే జరుగుతుంది. నిజమైన మార్గం అయితే స్పష్టత వస్తుంది. భవిష్యత్తులో మీకు పెద్ద ప్రమాదం తప్పించుకోవడానికి రేపటి రోజున ఈ యొక్క రాశి వారిలో ముఖ్యంగా రేపు 4 గంటల తర్వాత మునుపట్లా ఉండరు. తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు. అవసరం లేని వాళ్ళకు దూరంగా ఉంటారు. ఇది మీ జీవితంలో ఒక సైలెంట్ టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది అసలైన నిజం అని చెప్పుకోవచ్చు. ఈ చేదు వార్త వినకపోతే ఇంకా పెద్ద నష్టంలోకి వెళ్ళేవాళ్ళు. విశ్వం మిమ్మల్ని ముందే ఆపిందని చెప్పుకోవచ్చు. బాధతో అన్నీ కానీ, రక్షణ కానీ, రేపటి రోజున కన్నీరు కానీ, రేపటి రోజున అన్ని శత్రువులు కూడా మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు జరిగే పరిణామాల వల్ల మీకు కొంచెం జీవితంలో ముందే జరగబోయే వాటి గురించి ఒక అంచనాకైతే రాబోతున్నారు. ఇక మనం ఇది జరిగింది కదా అని చెప్పుకొని ఉంటే నాకు మాత్రం ఏం కాదు అనే ఒక అండర్స్టాండింగ్‌కి అయితే మీరు వచ్చి ఖచ్చితంగా వస్తారు. ఏది జరిగినా కూడా మన మంచికే అనుకుంటూ ఉంటారు. రేపటి రోజున మీ మనసు మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. తెలిసి తెలియక ఈ యొక్క రాశిగల జాతక ఫలితాలైతే మనము చెప్పుకుంటూ ఉన్నాం కనుక రేపటి రోజున మాత్రం మీరు తగిన జాగ్రత్తలు పాటించటం వల్ల ఎంతైనా మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా చుట్టూ ఉన్న వ్యక్తులు ఎటువంటి వారు అనేదైతే మనము ఒక అండర్స్టాండింగ్‌కి అయితే వచ్చి తీరాలి. ప్రతి ఒక్కరిని నమ్మకూడదు. కొందరిని నమ్ముతూ కొందరిని ఎలా చేస్తూ మనం ఉండాలి. ఎవరు ఏ మనుషులు ఎటువంటి వారనైతే మనం తప్పకుండా గమనించుకొని తీరాలి. అలా గమనించుకున్న తర్వాతే అయితే వారితో స్నేహం చేయడానికైనా, వారితో ఏవైనా సొంత విషయాలు చర్చించడానికైనా కూడా మనం ఒక ముందడుగు వేయడం ఎంతైనా మంచిది. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికైతే లక్ష్మీ పూజ చేసుకోవడం ఎంతైనా మంచిది. మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ ముందుగా దైవనామస్మరణ చేసుకొని ఆ తరువాత పనిలో మొదలుపెట్టడం అయితే ఎంతైనా మంచిది. మీరు మీకు ఉన్నంతలోనే మీరు తగిన దాన ధర్మాలు చేయడం వల్ల మీకు కొన్ని కర్మఫలాలు అనేవి తొలగిపోతాయి. అలాగే పూర్వజన్మ సుకృతం వల్ల మీకు కొన్ని సమస్యలన్నీ తొలగిపోయి మీరు లాభాల్లో బాటలో అయితే నడవబోతున్నారు. ఏది జరిగినా మన మంచికే అనే ఒక మంచి సూక్తి అయితే మీరు గుర్తుపెట్టుకోవడం ఎంతైనా మంచిది. దేనికి కృంగిపోకుండా అన్నిటికీ సమర్థంగా అయితే తట్టుకొని నిలబడడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దైవారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటివి చేయాలని మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మరొక వీడియోలో రేపటి రోజున అయితే మనం కలుసుకోబోతున్నాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మాకైతే ఫుల్ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.